ఎస్టేట్ రంగంలో పెట్టుబడిదారులను నిలువునా ముంచిన సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ కొరటా జులిపించింది. భారీ మోసాలకు పాల్పడిన సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన 14,63,00,000 విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. లాభసాటి రియల్ ఎస్టేట్ స్కీమ్ల పేరుతో అమాయక డిపాజిటర్ల నుంచి భారీగా నిధులు వసూలు చేసి వారిని వంచినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఒకే ప్లాట్ ను ఒకరికంటే ఎక్కువ మందికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించి నిందితులను చేతివాటం ప్రదర్శించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ బాధితుల నుంచి వసూలు చేసిన నగదు, చెక్కులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లను లేయరింగ్ పద్ధతిలో వివిధ బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. నిందితులు తమ కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల పేరుతో ఈ డబ్బును దాచినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బాధితులకు భారీ నష్టం చేకూర్చి నిందితులు అక్రమంగా లాభపడ్డారని ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన ఆస్తులని ఈడీ అటాచ్ చేస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన 14.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ లో మోసపూరితమైనటువంటి స్కీమ్లను ఏర్పాటు చేసి బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో గుర్తించింది. అంతేకాకుండా ఒకే ప్లాట్ ని చాలా మందికి విక్రయించినట్టు ఈడీ విచారణలో స్పష్టమైంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని డిపాజిట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతోనే సాయి సూర్య డెవలపర్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసి అందులో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద 14.63 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టు గుర్తించి వాటికి సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయడం జరిగింది. అంతేకాకుండా చెక్కులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, నగదు ద్వారా డబ్బులు డిపాజిట్లు సేకరించినట్టు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. కాబట్టి కుటుంబ సభ్యులు సంబంధించిన సంస్థల ఖాతాలోకి డబ్బులన్నీ కూడా వెళ్ళినట్టు ఈడీ దర్యాప్తులో తేలడంతో ఈడీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకొని డబ్బులు అంటే ఫ్రీలాన్స్ పేరుతో కావచ్చు, ఇటు ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మోసపూరితమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక ప్లాట్ ని విక్రయించి మరొక ప్లాట్ ని అదే ప్లాట్ ని కొంతమందికి విక్రయించినట్టు కూడా ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన ఆస్తులు అటాచ్ చేసి ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.